నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఇప్పుగంటి పద్మజారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయవలసిన నెంబర్స్ 7702344003, 7702344005. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం అండి. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్కారం అండి. మీ పేరు? హలో, మీ పేరు? మా అమ్మాయి గురించి అండి, సౌమ్య. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/12 చెప్పండి. 80. 85 అండి? 85, 85. సమయం రాత్రి 9:45. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? సికింద్రాబాద్ లో పుట్టిందమ్మా. ఓకే, సమస్య చెప్పండి. అంటే తను బీటెక్ కంప్లీట్ చేసింది, ఉద్యోగం కోసం ట్రైల్ వేస్తుంది. ఉద్యోగం, వివాహం గురించి కూడా అడుగుదామని చెప్పి. తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇంతకు ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం చూసుకుంటున్నారు. ఓకే అండి. పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. అంటే తనకి ఇంకా ఫర్దర్ సెటిల్మెంట్ గురించి, వివాహం గురించి అడగడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సమయాన్ని తీసుకున్నట్లయితే ఇది కొంతవరకు అనుకూలత కనబడుతున్నప్పటికీ కూడా అన్ని విధాలుగా ఫేవరబుల్గా ఉండాలంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి దగ్గర నుంచి మంచి టర్నింగ్ పాయింట్ ఏర్పడే అవకాశం అనేది బలంగా ఉంది. వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేసిన ఆ సమయం అనుకూలత అనేది చాలా వరకు బాగుంది. అంటే 2014 నుంచి దాదాపుగా 2016 దాకా సమయం అనుకూలంగా ఉంది. అయితే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, నడుస్తున్న దశ గురుమహాదశలో గురుడు యొక్క అంతర్దశ అవ్వడం అనేది, ఆ గురుడు కూడా ఉన్న స్థానం అనేది అంత బలంగా లేని కారణాన గురుడికి సంబంధించింది ఏదైనా అంటే శనగలు దానం ఇవ్వడం లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది. ఇది మాత్రమే కాకుండా వృత్తిపరంగా అభివృద్ధి కోసం తప్పనిసరిగా ప్రతి మంగళవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, దాంతోపాటుగా కెంపు పుష్యరాగం ధరించడం అనేది చేసిన మీదట చక్కగా మంచి వృత్తి ఏర్పడము, వివాహానికి సంబంధించిన అనుకూలత అనేది సిద్ధించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటుగా ఒకవేళ మన దక్షిణంలో ఇబ్బంది ఉందా అన్నది కూడా మీరు గమనించుకోవాలి. దక్షిణం ఒకటి, అలాగే వెస్ట్ ఒకటి తనకు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు దక్షిణం గుమ్మం కాకుండా తను డైరెక్ట్ ఈస్ట్ని కానీ నార్త్ ఈస్ట్ని కానీ ప్రిఫర్ చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. రామకృష్ణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇక్కడ హైదరాబాద్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి. పద్మచారాణి గారు, మరి ఈరోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? బలాలు బలహీనతలతో పాటు ఏ రంగాల్లో రాణిస్తారో తెలియజేస్తారా? చక్కగా వీళ్ళని తీసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ చాలా సూటిగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. గ్రహణ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవతల వాళ్ళు మాట్లాడిన దానికన్నా కూడా వాళ్ళ మొహంలో భావాలని చాలా తొందరగా పసిగట్టే తత్వం అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయమైనా సరే వీళ్ళు తొందరగా అర్థం చేసుకోవడం అనేది వీళ్ళ యొక్క చాలా ప్లస్ పాయింట్. అంటే వీళ్ళ యొక్క బలాలు తీసుకున్నట్లయితే తొందరగా అర్థం చేసుకోవడం, చురుకుగా ఉండడం, గ్రహణ శక్తి, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్స్. అలాగే వీళ్ళ బలహీనత ఏంటంటే, ఎవరైనా ఏదైనా విషయంలో ఇబ్బంది పెడితే ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని సమయం వచ్చినప్పుడు దాంట్లో రిటార్ట్ చూపించడం అనేది, అలాగే ఏదైనా విషయాన్ని తొందరగా మర్చిపోలేక ఆ విషయాన్ని పదే పదే జ్ఞాపకం పెట్టుకుని బాధపడడం అనేది వీళ్ళ యొక్క ప్రధానమైన బలహీనతలు. వీటిని కనుక అధిగమించినట్లయితే జీవితం చాలా చాలా చక్కగా ఉండే అవకాశం అనేది ఉంది. అయితే వీళ్ళకి బాగా నప్పే రంగాలు తీసుకున్నట్లయితే వీళ్ళకి అన్ని రంగాల్లోనూ, అటు వ్యాపార రంగమైనా వీళ్ళకి బాగా రాణిస్తారు, అలాగే విద్యా రంగంలో కానీ ఏదైనా సరే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకతను వీళ్ళు ఏర్పరచుకుంటారు. అంటే అన్ని రకాల వాటిలలో కూడా బహుముఖ ప్రజ్ఞ అనేది వీళ్ళు కనబరుస్తూ ఉంటారు కనుక అన్ని రంగాలు వీళ్ళకి చాలా చక్కగా నప్పుతాయని చెప్పాలి. చాలా మంది ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా సమస్యలు తెలియజేస్తారని ఒక ఉత్తరం చూద్దామండి. పద్మచారాణి గారికి నమస్కారాలు. నా చెల్లెలి పేరు రాధ. మా చెల్లెలి డేట్ ఆఫ్ బర్త్ 1984 అక్టోబర్ 9వ తేదీ. 1984 అక్టోబర్ 9వ తేదీ రాత్రి 7:15 జన్మించింది. 7:15 విశాఖపట్నంలో జన్మించింది. రేవతి నక్షత్రం చూసుకుంటున్నాము. తనకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరటం లేదు. కుదిరినా ఏవో కారణాల వల్ల మరలా తప్పిపోచున్నవి. దీని గురించి మా తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. దయచేసి వివరాలు తెలియచేయగలరు? వివాహం ఎప్పుడవుతుంది? సమయం అనుకూలంగా ఉందా లేదా చెప్పగలరు అంటూ వాళ్ళ అక్కగారు మాధవి గారు రాస్తున్నారండి. వివాహానికి సమయం అనుకూలతను తీసుకున్నట్లయితే, ఒక పని మనం ఎంత అనుకుంటున్నా ప్రయత్నిస్తున్నా కూడా దాంట్లో అన్నీ బాగున్నా ఏదో లోపం ఏర్పడుతుంది, ఏదో అడ్డంకి ఏర్పడుతుంది అంటే దాంట్లో ప్రధానంగా మనం గమనించుకోవాల్సింది జ్యోతిషపరంగాను వాస్తుపరంగాను రెండూ గమనించుకోవాలి. ఇక్కడ జ్యోతిషపరంగా తీసుకున్నట్లయితే మీకు నడిచే దశను కూడా అతి ప్రధానంగా శుక్రమహాదశ నడుస్తుంది. శుక్రుల్లో కుజుడు నడవడం అనేది ఉంది. ఈ శుక్రుడు అనేది మీకు వివాహ స్థానంలోనే ఉండడం అనేది ఈ జాతకంలో ఒక ప్లస్ పాయింట్గా ప్రస్తుత పరిస్థితిలో ఉంది. అలాగే దాంట్లోనే మీకు కుజుడు యొక్క అంతర్దశ నడవడం అనేది కూడా ఇందులో ఇండికేషన్.
అది కొంతవరకు ఇన్కన్వీనియంట్గా ఉండొచ్చు. ఇక రెండో విషయం వచ్చేప్పటికి నడుస్తున్న దశల్లోనే మీకు గోచారరీత్యా తీసుకున్నట్లయితే అష్టమ శని ప్రభావం అనేది కూడా కొంతవరకు ఉంది. ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఏదో మీకు ఇబ్బంది పడుతుంది అనుకునే అవకాశాలు మాత్రం కాదు, అది కూడా ఫేవరబుల్గానే ఉండే అవకాశం ఉందంటే మీకు మంచిగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ అయితే ఎక్కడ ప్రధానంగా ఇబ్బంది ఉంది అన్నది మనం గమనించుకుంటే, ఒకవేళ కనుక మీరు ఉండే ఇల్లు ఏదైనా వెస్ట్ రిలేటెడ్గా అంటే పడమర ముఖంలో ఉండడం కానీ, పడమర పెరగడం, పడమర తెగడం కానీ, పడమరలో వీసులు ఉండడం కానీ, అంటే పడమరకి సంబంధించిన ఇబ్బంది ఏదైనా ఉందా అన్నది మీరు ఒకటి గమనించుకోండి. అది ఉన్నప్పుడు కూడా సొంత ఇల్లైనా అద్దెలైనా దాని ప్రభావం వల్ల కూడా ఎంత మనం ప్రయత్నం చేసినా ఏదో రకమైన ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఇక రెండోది ఏంటంటే కెంపు పుష్యరాగం రెండు కలిపి ధరించినట్లయితే కుడి చేతి ఉంగరం వేలికి ఒకటి, కుడి చేతి చూపుడు వేలికి మీరు పుష్యరాగం ధరించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా శనివారం దేవాలయ దర్శనం చేయడం అనేది, దీంతో పాటుగా శుక్రుడికి సంబంధించి ఏదైనా జపాలు లాంటివి చేయించుకున్నా చాలా చక్కగా ఉంటుంది. ఇవన్నీ చేసుకుని పడమరలో ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త పడండి. ఆటోమేటిక్గా మీకు ఆగిన పనులన్నీ కూడా సక్రమంగా ముందుకు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? జ్యోతి రాజమండ్రి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 3/5/75 అండి. 3/5/75. పుట్టిన సమయం చెప్పండి. 5:15 అండి, ఈవినింగ్. సాయంత్రం 5:15 అండి. అవును. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? వైజాగ్ అండి. విశాఖ. ఓకే, సమస్య చెప్పండి. అదే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందామని, గవర్నమెంట్ జాబ్ ఏమైనా వస్తుందా రాదా? ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? ఏం చూసుకోవట్లేదండి. అదే తెలీదా అండి? ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు తెలియచేస్తారు, వినండి. అంటే వృత్తిపరమైన అభివృద్ధి కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రధానమైన దశల్లో మీకు ఎప్పుడైతే మీ యొక్క నక్షత్ర రీత్యా నడిచే దశ గోచార రీత్యా ఇప్పుడున్న దానికన్నా కూడా మంచి బలం ఏర్పడడానికి జూన్ దాటిన దగ్గర నుంచి కొంతవరకు ఫేవరబుల్గా ఉందండి. అయితే ఇక్కడ వృత్తిపరమైన అభివృద్ధికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీకు మీ జాతకానికి రవి బలం అనేది చాలా చాలా అవసరం. అది కూడా చాలా చక్కగా మంచి స్థానంలోనే ఉంది. ఉన్నప్పటికీ కూడా అదే రవి, అదే సూర్యుడు మీ జాతకానికి కొంత ఇబ్బంది పెట్టే గ్రహం కూడా అవ్వడం, అదే గ్రహం మీకు లాభం కూడా ఇవ్వడం, ఇన్ని కారణాల వల్ల చాలా విషయాల్లో మీకు ముందుకు వస్తున్నట్టుగా ఉంటాయి, తర్వాత ఆగిపోవడం అనేది ఇన్ని రకాలుగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. అయితే అతి ప్రధానంగా నడిచే దశలు తీసుకున్నట్లయితే గురు మహాదశ నడుస్తుంది. గురువులో చంద్రుడి యొక్క అంతర్దశ నడవడం కూడా దీంట్లో కనబడుతుంది. అయితే ఈ గురుడు, ఈ చంద్రుడు, ఈ రెండు కూడా ఈ జాతకానికి న్యూట్రల్గానే ఉండే గ్రహాలు అవ్వడం రీత్యా తీసుకున్నా, అలాగే గోచార రీత్యా మీకు గురుబలం తీసుకోవాలనుకున్నా, ఇవన్నీ రేపు జూన్ దాటిన తర్వాత కొంతవరకు వచ్చినా గవర్నమెంట్ జాబ్ కన్నా కూడా మంచి జాబ్లో మీరు సెటిల్ అవ్వడానికి అవకాశాలు అనేవి జూన్ తర్వాత నుంచి కనబడుతున్నాయి. ఇంకా మీ యొక్క కృషిశీలత పెంచుకున్నట్లయితే, గవర్నమెంట్ కోసం ఇంకా మీరు పెంచుకున్నట్లయితే ఉన్న అవకాశాలు కొంచెం పెరిగే ఇది ఉంది. అయితే వాస్తుపరంగా ఏమైనా ఈస్ట్లో ఉన్నారా అన్నది కూడా మీరు గమనించుకోండి. ఈస్ట్లో ఉన్న కెంపు ధరించిన మీకు చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని విషయాలు అవుతాయి అనుకున్నవి చివరి మూమెంట్లో ఆగిపోవడం కూడా జరిగే సూచనలు కనబడుతున్నాయి. కనుక ముందు ఈ జాగ్రత్తలు పాటించి అవకాశం ఉన్నట్లయితే ఇంద్రనీలం 1 క్యారెట్ పైన కుడి చేతి మధ్యవేలికి ధరించండి. ఆదివారం దేవాలయ సందర్శనం చేయడం, అవకాశం ఉన్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఒక 5 నిమిషాలన్నా చేసినట్లయితే మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? అండి నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను హైదరాబాద్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 చెప్పండి. 4/69. సమయం? 19/4/69 అండి. సమయం చెప్పండి. సమయం రాత్రి 7 గంటలకండి. శ్రీకాకుళం జిల్లా అండి పుట్టింది. ఓకే, సమస్య చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు నాకు ప్రభుత్వం ఒక ప్లాట్ వచ్చింది. అయితే ఇప్పుడు దాని అసోసియేషన్ పరంగా దాన్ని మళ్ళీ మార్చి అది వేరే వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారు. అది నాకు వస్తుందా రాదా? తర్వాత నేను ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చానండి, 4 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు అతను ఇవ్వకుండా. ఈ 2 సమస్యలండి. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? ఏంటండి నేను ఉంటున్న ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం అండి. ఓకే అండి, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? కృత్తిక. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులకు సంబంధించి నడుస్తున్న సమయం కూడా అనుకూలత ఒకటి చూడాలండి సమాధానానికి. ఇక్కడ మీకు ప్రస్తుతం నడుస్తున్నది కూడా గురుమహాదశ నడుస్తుంది. అందులో కేతువు యొక్క అంతర్దశ నడవడం అనేది కనబడుతుంది. ఈ గురుడు కేతువు రెండు కూడా ఈ జాతకానికి ఎంతవరకు సహాయం చేస్తాయి అనుకున్న విషయం చూసుకున్నా కూడా అవి పెద్దగా మీకు సహాయం చేయగలిగిన ప్లానెట్స్ అయితే కాదు. కాకపోయినా ఉన్న స్థానం కూడా 1000 స్థానంలో ఉండడం అనేది ఒకటి. దీనివల్ల కూడా ఆ గురుడు కూడా వక్రించి ఉండడం అనేది ఇదొకటి. అలాగే గోచార రీత్యా తీసుకున్నట్లయితే కొంతవరకు బలం పెరిగేది జూన్ తర్వాత నుంచి, కొంతవరకు గురుబలం కూడా మీకు పెరిగే అవకాశం అనేది కనబడుతుంది. అయితే చాలా విషయాల్లో మీరు ఎంత ప్రయత్నం చేసినా విఫల ప్రయత్నంలాగా దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోవడం అనేది, లేకపోతే అవతల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది, దానివల్ల మానసికంగా ఇబ్బందులు గురవడమే సమయమే
ప్రస్తుతం మీకు నడుస్తున్నప్పటికీ కొంతవరకు బలం ఏర్పడాలంటే ఎంత లేదన్నా కూడా కొంత శుక్రుడన్నా మీకు రావాలి. ఆ శుక్రుడు రావడానికి ఎంత కాదన్నా కూడా మీకు జూన్ జూలై దాటిన తర్వాతే దానికి కూడా కొంతవరకు అనుకూలత ఉంది కనుక ఈ సమయంలో ఇంకా మీరు బలం పెంచుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల్లో మొట్టమొదటిగా చేయవలసింది ఈస్ట్ అనేది మీకు అంత ఫేవరబుల్ కాదు కనుక మీరుండే ఇల్లు ఏ ముఖద్వారం అయినప్పటికీ కూడా, అంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే మేము నార్త్లోనే ఉన్నామండి, వెస్ట్లోనే ఉన్నామండి, అయినా కూడా మాకు ఫేవరబుల్గా లేదనుకోవచ్చు. కానీ ఈస్ట్లో ఏదైనా ఇబ్బంది ఉందన్నది కూడా మీరు గమనించుకోండి. ఇక్కడనే కాదు, మీకు ఎక్కడ స్థలాలున్నా, మీకు ఎక్కడ ఇళ్ళున్నా, ఏదైనప్పటికీ కూడా మీరు ఉండేది అద్దిల్లైనా, ఈస్ట్లో ఏదైనా తెగినా, ఈస్ట్లో పెరిగినా, ఈస్ట్ అనేది కరెక్ట్గా లేకుండా ఏదైనా వీధి సూళ్ళ లాంటివి ఉన్నా, ఇలాంటివన్నీ కూడా ఈస్ట్ పరమైన ఇబ్బందులు అని అంటారు. మీకు ఈస్ట్ ముఖం కూడా ఇబ్బంది పెడుతుంది కనుక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవడం చాలా అవసరం. దీనివల్ల కూడా చాలా అంశాలు దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోయే అవకాశం కనబడుతుంది. తర్వాత అదే రకంగా చేతికి ఇంద్రనీలం కుడి చేతి మధ్య వెళ్ళి పెట్టుకోవడం, ఇవన్నీ మీరు చేసిన మీదట చాలా వరకు మీకు విషయాలు అనుకూలత అనేది ఏర్పడే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? హలో హలో, నమస్కారం, మీ పేరు? శార్వాణి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు 2 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. సమస్య చెప్తారు కానీ ముందుగా డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేస్తారా? పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/5/88 అండి. 13/5/88. సమయం చెప్పండి. 2:40 అండి. మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు? నెల్లూరు డిస్ట్రిక్ట్ బుచ్చిరెడ్డి పాలెం అండి. ఓకే, సమస్య చెప్పండి. నాకు 2 years అయిందండి మ్యారేజ్ అయ్యి, ఇంకా పిల్లలు లేరు, అందుకని కనుక్కుందామని ఫోన్ చేశాను. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు మరి? రేవతి అండి. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. అంటే రేవతి నక్షత్రం చూసుకుంటున్నా అన్నారు. పిల్లలకి సంబంధించిన విషయంగా దీన్ని మనం భావించినప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో కూడా ఏదైనా అనుకూలత అనేది ఎంతవరకు ఉందన్నది కూడా మనం చూసుకోవాలి. నడిచే దశ కూడా శుక్ర మహాదశే నడుస్తుంది. శుక్రుడి జాతకానికి చాలా వరకు యోగకారకుడు కనుక అది మీకు ప్లస్ పాయింట్గా చెప్పాలి. ఇక రెండోది వచ్చేప్పుడు గోచార రీత్యా తీసుకుంటే అష్టమ శని కనుక చాలా విషయాల్లో కొంచెం చికాకులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా సంతాన రీత్యా పెద్ద ఇబ్బంది పడే అవకాశం అనేది కొంతవరకు ఈ పరిస్థితిలో లేదు. అంటే రేపు మే జూన్ దాకా నడిచే సమయం అనుకూలత అనేది ఎక్కువగా కనబడుతుంది. అయినప్పటికీ ఇది ఎలా ఉంటుందంటే మీ జాతక రీత్యా అటు ఇది బాగున్నప్పటికీ గోచార రీత్యా తీసుకున్నా, గ్రహస్థితి తీసుకున్నా బాగానే ఉన్నప్పటికీ కూడా మిగిలిన అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలంటే రెండో వాళ్ళ జాతకంలో కనుక ఏమన్నా ఆ గ్రహస్థితి బలబలాలు ఏమన్నా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మీ వరకు కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇక్కడ ఏంటంటే అష్టమ శని ప్రభావం ఒకటి, రెండోది మీరు ఉండే ఇల్లే ఉన్న ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ ఇబ్బందులు ఉన్నాయన్నది కూడా మీరు గమనించుకోవాలి. ఎప్పుడైతే ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ ఎంట్రన్స్లు ఉన్నా, అంటే చాలామంది ఏమనుకుంటారంటే పశ్చిమ ముఖంలో ఉన్నాం అనుకుంటారు, కానీ పశ్చిమ వాయువ్యం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే తూర్పులోనే ఉన్నాం అనుకుంటారు, కానీ కరెక్ట్గా చూసుకుంటే తూర్పు ఈశాన్యంలో కానీ, ఉత్తరంలో ఉన్నాం అనుకుంటే ఉత్తర ఈశాన్యం కానీ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ఇంటికి ఏదైనా ఈశాన్య పరంగా కానీ వాయువ్య పరంగా కానీ ఇబ్బంది అనేది ఉందా అన్నది కూడా మీరు గమనించుకోండి. మీ జాతకానికి ఈశాన్యం వాయువ్యం పడవు, అదొకటి గమనించుకోండి. పుష్యరాగం ఏమన్నా ధరించారా అది కూడా తీసేయండి. అలాగే పెరుగు దానం చేసినట్లయితే విశేషమైన ఫలితం అనేది మీకు తప్పనిసరిగా ఉంటుంది. మీకు అవకాశం ఉన్నంత వరకే అది చేయండి. అలాగే డైమండ్ ఎడమ చేతి మధ్య వెలికి 11 సెంట్ల పైన పెట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించండి, మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది. పద్మచారాణి గారు, మరింత మంది కాలర్స్తో మాట్లాడబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విరామం. తిరిగి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈర్పుగంటి పద్మచారాణి గారి రోజు మనతో ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయవలసిన నెంబర్స్ 7702344003, 7702344005. పద్మచారాణి గారు, మరొక ఉత్తరం చూద్దామండి. పద్మచారాణి గారి నమస్కారాలు. మా అబ్బాయి పేరు జేఎస్ ధరణీధర్, డేట్ ఆఫ్ బర్త్ 11/12/1994, అనంతపూర్లో జన్మించాడు. రాత్రి 11 గంటలకి. ఫస్ట్ అటెంప్ట్లో ఐఐటీలో సీట్ రాలేదు. ఇప్పుడు లాంగ్ టైం కోచింగ్ తీసుకుంటున్నాడు. సీట్ వచ్చే అవకాశం ఉందా? ఏమైనా పరిహారాలు ఉంటే చెప్పండి. అలాగే భవిష్యత్తు గురించి కూడా వివరాలు చెప్పండి అంటూ రాస్తున్నారండి వాళ్ళ పేరెంట్స్. ఇక్కడ ఏంటంటే అతి ప్రధానంగా విద్యకు సంబంధించిన విషయం తీసుకుంటే ఎంతవరకు బలం ఉంది అన్న విషయానికి ముందు ఇతని లగ్న రీత్యా తీసుకున్నట్లయితే కొంచెం ప్రతి విషయంలోనూ నాయకత్వ లక్షణాలు, తను అనుకుందే ముందుకు వెళ్ళాలనుకునే విషయాలు, తర్వాత పెద్దవాళ్ల మాట వినడం అనేది ఇతనికి చాలా చాలా అవసరం. అది కొంతవరకు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఫలితాలు అనేవి ఆశించినట్టుగా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. రెండోది ఏంటంటే చాలా స్టబర్న్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి, అంటే చాలా మొండిగా ఉండడం, తను అనుకుందే అవ్వాలనుకునే తత్వం అనేది కూడా మామూలు కేవలం చదువు రీత్యానే కాకుండా మిగిలిన అంశాల్లో కూడా
ఉన్నట్లయితే దానివల్ల ఆశించిన ఫలితం అనేది తగ్గుతుంది. అయితే గురుబలం అనేది కూడా ఖచ్చితంగా కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోచన స్థానం అనేది అంత చక్కగా లేదు, అంటే అక్కడ వచ్చిన పాయింట్లు కూడా అంతగా బాగా లేవు కనుక దీని రీత్యా కూడా బాగా దాన్ని వృద్ధి చెందించుకోవడానికి చక్కటి ఆలోచనలు, గోళ్ళు, ఆ గోల్ పరంగా అంటే ఏర్పరిచిన లక్ష్యం వైపు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్నదానికి ఖచ్చితంగా నిర్ణయించుకుని అటువైపు కనుక పెట్టినట్లయితే, ఎంత ఖచ్చితంగా చదువుకొని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని లక్ష్యం వెంబడి కనుక ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ అలా కాకుండా దాని మీద ఆలోచన అయితే అటువైపు ఉండి మనం చేద్దాం అనుకుంటూ దానికి తగినంత కష్టం చూపిస్తూ కూడా ఆలోచన అనేది సరిగ్గా పెట్టకపోతే మాత్రం ఆశించిన ఫలితాలు అనేవి రావడంలో కొంతవరకు ఇబ్బంది అనేది ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. అలాగే భవిష్యత్తులో కూడా తన సొంత నిర్ణయాల కన్నా కూడా పెద్దవాళ్ళు చెప్పిన విషయం ప్రకారం ముందుకెళ్ళినట్లయితే జీవితం చాలా చాలా చక్కగా ఉంటుంది. జాతకంలో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దలు చెప్పిన మాట వినడం, వాళ్ళ పరంగా వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. రెండోది, కోపం అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఇది మాత్రమే కాకుండా దక్షిణం అనేది అతనికి అంత ఫేవరబుల్ కాదు. పగడం ఏదన్నా చేతుకున్నట్లయితే తీసేయవలసిన అవసరం కూడా ఉంది. కెంపు, పుష్యరాగం కలిపి ధరించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. విద్యాపరంగా కూడా అభివృద్ధి అనేది ఉంటుంది. ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఆలోచనలు కూడా చాలా చాలా చక్కగా ఉండి తన లక్ష్యం వైపే పరుగులు తీసే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు లత అండి. మా బ్రదర్ గురించి అడుగుదామని. మీ బ్రదర్ పేరు? విద్యాసాగర్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 66 మరొకసారి చెప్పండి కొంచెం గట్టిగా. 66 ఓకే, ఆగస్ట్ 27 అండి. ఆగస్ట్ 27 అండి. సమయం చెప్పండి. ఈవినింగ్ 10:40 అండి. గుడివాడ. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? గుడివాడ అండి. ఓకే, సమస్య చెప్పండి. మా మంచివాడే కానీ కొంచెం ఫ్యామిలీలో విసిగిస్తున్నట్టు ఉన్నారండి. ఏం చేయాలి? ఓకే, మీ బ్రదర్ది కదా ఈ డేట్ ఆఫ్ బర్త్? మా బ్రదర్ అండి. ఎందుకు ఏ నక్షత్రం చూసుకుంటున్నారు మరి? తెలీదండి, ఏం తెలీదండి. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు తెలియచేస్తారు, వినండి. అంటే ఇక్కడ వాళ్ళు ఏది స్పెసిఫిక్గా అడగాలనుకుంటున్నారో క్లారిటీ లేదు. అంటే ఆయన మనస్తత్వం గురించి ఏదైనా మారితే బాగుండన్నట్టుగా చెప్తున్నట్టు అనిపిస్తోంది. దాని పరంగా తీసుకున్నా కూడా ఇక్కడ ఏంటంటే నడిచే ప్రధానమైన దశ కూడా మీకు గురుమహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం అనేది, ప్రధానంగా లగ్నంలోనే రాహు ఉండడం అనేది, వీటి వల్ల కూడా ఎలా ఉంటుందంటే నడిచే దశల యొక్క సపోర్ట్ ఒకటి కావాలి. తర్వాత గోచార రీత్యా తీసుకున్నా కూడా గోచార రీత్యా కూడా దాని యొక్క బలం రేపు జూన్ తర్వాత నుంచి కొంతవరకు ఫేవరబుల్గానే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో లగ్నంలో రాహు ఎప్పటికీ ఉండడం అనేది, తర్వాత ఈ గురుదశ దాంట్లో కూడా శుక్రుడి యొక్క అంతర్దశ ఉండడం, వీటన్నిటి రీత్యా కూడా ఈ గ్రహాలన్నీ కూడా కలిసి ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి చాలా విషయాల్లో చాలా నాలెడ్జ్ అనేది కూడా ఉంటుంది. కానీ ఏంటంటే అది అవతల వాడు సక్రమంగా తను అనుకున్నట్టుగా అర్థం చేసుకోలేకపోతే మాత్రం చాలా తొందరగా రియాక్షన్ అనేది వీళ్ళు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంశాలు ఒకటి గమనించుకొని దీనికి సంబంధించి వాస్తుపరంగా ఒకటి వీళ్ళకి వెస్ట్ అనేది చాలా చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంది. చాలా వరకు నాయకత్వ లక్షణాలు ఉండడము, ఏదైనా అనుకున్నట్టుగా చేసేయడము, వెనక ముందు చూడకుండా ముందుకి దూకడం అనేది వీళ్ళ యొక్క చాలా స్వభావ సిద్ధంగా ఉండే గుణం. అయితే అందులో ఏది మంచి ఏది చెడు అన్నవి కొన్ని విషయాల్లో వీళ్ళకి సరిగ్గా తెలియని సందర్భాల్లో, అంటే ఎవరు తనకి ఫర్ చేస్తున్నారు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అన్నది కూడా గమనించుకోకుండా ముందుకెళ్ళిపోయిన సందర్భాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల కూడా కొన్ని చికాకులు, ఆ చికాకులు తన వాళ్ళ మీద ప్రయోగించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది తప్ప పెద్ద ప్రమాదకరంగా ఏం లేదు. అయితే దీనికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే కెంపు పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కుడి చేతి ఉంగరం వెళ్ళి కెంపు పెట్టుకోవడం, శనివారం దేవాలయ సందర్శన చేయడం అనేది, వెస్ట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ వెస్ట్ ముఖంలోనే ఉన్నామండి, పడమర ముఖ ద్వారమే అనుకున్నా కూడా ఈ చికాకులు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు మీరు ఆశించిన చేంజ్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు బాలాజీ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 20 జూలై 1978. మరొకసారి చెప్పండి. 20 జూలై 1978. సమయం? సమయం సాయంత్రం 7:58. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? చెన్నై అండి, చెన్నై, మద్రాసు. ఓకే, సమస్య చెప్పండి. అదే ఉద్యోగ పరంగా కొన్ని చికాకులు బాగా ఉన్నాయండి. యాక్చువల్లీ అంటే కెరియర్ పరంగా వేరేదైనా ఉద్యోగం దొరుకుతుందా ఏంటి అనేది. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? ఏమండి? ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నక్షత్రం ఉత్తరాషాఢ అండి. ఉత్తరాషాఢ చూసుకుంటున్నారు. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి.
అంటే ఇక్కడ వీళ్ళు అడుగుతున్న దానికి కెరీర్ పరంగా ఒక చేంజ్ ఉంటుందా అని అడిగారు. కెరీర్ పరంగా చేంజ్ అంటే మీకు ఎంత లేదన్నా జూలై దాటిన దగ్గర నుంచి కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే 2015-17 మధ్య స్థానచలనానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఆశించిన అభివృద్ధికి సమయం అయితే అన్ని విధాలుగా బాగుండేది. రేపు జూన్ దాటిన దగ్గర నుంచి కొంత కనబడినప్పటికీ కూడా 15-17 మధ్య చాలా మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశాలు కూడా కొంత కనబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఏ రకంగా ఎదుర్కొనే అవకాశం ఉంది అంటే, మీరు ఉండే ఇంటికి ఏదైనా దక్షిణపరమైన ఇబ్బంది ఉందా అంటే దక్షిణ ముఖంలోనే ఉండడం కానీ, లేకపోతే దక్షిణంలో ఏదైనా ఇబ్బందులు అంటే దక్షిణంలో డౌన్లో ఉండడం కానీ, లేకపోతే వాటర్ ఫ్లో కానీ, ఇవన్నీ దక్షిణపరమైన ఇబ్బందులు అని చెప్పడం జరుగుతుంది. మీకు అది అంత ఫేవరబుల్ కాదు కనుక దానివల్ల ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ఒకటి. అలాగే మీకు అన్ని విధాలుగా బాగుండేది మీకు ఉత్తరం బాగుంటుంది, అలాగే పడమర ఒకటి చాలా చక్కగా ఉంటుంది, తూర్పు కూడా బాగుంటుంది, ఈశాన్యం కూడా బాగుంటుంది. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకొని చేతికి ఏదైనా పగడల లాంటిది ఉంటే అది కూడా తీసేసి మీరు చేస్తున్న కార్యక్రమాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి, వృత్తిపరమైన అభివృద్ధి కోసం అన్ని విధాలుగా బాగుండడానికి శ్రీ రాజమాతాంగి నమః అనే మంత్రాన్ని పఠిస్తే చాలా చక్కగా ఉంటుంది. అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. ఇది చేయగలిగితే చేయండి. ఈ రకమైన కార్యక్రమాలు చేసిన మీదట మీరు ఆశించిన అభివృద్ధి అనేది తప్పనిసరిగా కనబడుతుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? ఉమా అండి, హైదరాబాద్ నుండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు అండి, మీ బాబు పేరు? ఆశీష్, సాయి ఆశీష్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. September 2nd, 93. ఓకే, సమయం? 10:10. పగలా అండి, రాత్రా? మార్నింగ్ అండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? హైదరాబాద్ అండి, ఇక్కడ మలక్పేటలో పుట్టారు. ఓకే, సమస్య చెప్పండి. బాబు ఎంబీబీఎస్ చేస్తున్నాడండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు. రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏం చదువుతున్నాడు? ఓకే, ఏం చదువుతున్నారు మరొకసారి చెప్పండి. ఎంబీబీఎస్ అండి. ఎంబీబీఎస్ రాశారు. రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? బాగా రాశానని చెప్పారా ఇంటికి? రాశానని చెప్పారండి. ఓకే అండి, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? పూర్వపద. ఓకే అండి, పద్మజారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అంటే ఇక్కడ నడిచే ప్రధానమైన దశ తీసుకుంటే శని మహాదశ నడుస్తుంది. శని ఈ జాతకానికి చాలా వరకు ఫేవరబుల్గానే ఉండే అవకాశం ఉంది. ఇక రెండోది తీసుకున్నట్లయితే ఎప్పుడైతే అర్ధాష్టమ గురువులా ఉందో దానివల్ల కూడా కొంత చికాకు అనేది అధికంగా ఉండే సమయమే. కానీ జూన్ జూలై దాటిన తర్వాత ఇదే మళ్ళీ మీకు ఫేవరబుల్గా టర్న్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో మీకు సగం ప్లస్ సగం మైనస్ అంటే న్యూట్రల్గా ఉండే అవకాశమే ప్రస్తుత పరిస్థితిలో కనబడుతోంది. అంటే ఆ తర్వాత నుంచి మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్గా ఉండడానికి కూడా నడిచే దశల్లో శని మహాదశ దాదాపుగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు మీకు ఫేవరబుల్గా ఉండే అవకాశం అనేది కూడా దీంట్లో మీరు తీసుకోవచ్చు. అయితే దీనికి ఏదైనా అడ్డంకులు ఆటంకాలు లాంటివి ఏమైనా ఉన్నాయన్న విషయంలో ప్రస్తుతం మీరు చేయవలసింది ఏంటంటే, మొట్టమొదట ఈస్ట్ అనేది అతనికి అంత ఫేవరబుల్ కాదు. వీలైనంతవరకు నార్త్ని మీరు నార్త్ ఒకటి వెస్ట్ ఒకటి చాలా బాగా పడతాయి. అటువైపు తిరిగి చదువుకున్నా బాగుంటుంది. ఒకవేళ ఈస్ట్ గుమ్మల్లోనే ఉన్నామండి, తన చేతికి మీరు కెంపు లాంటిది పెట్టుకున్నామన్నా కూడా ఫలితాలు అనేవి చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక వీలైనంత వరకు తన చేతికి ఇంద్రనీలం, కుడి చేతి మధ్య వేలికి ఒక క్యారెట్ పైన పెట్టుకోవడం అనేది, అలాగే ఆదివారం దేవాలయ సందర్శన చేయడం అనేది, దీంతో పాటుగా సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, ఇలాంటివన్నీ కూడా మంచి ఫలితాలుగా చెప్పొచ్చు. ఇవన్నీ చేసుకున్న మీదట జూన్ జూలై దాటిన దగ్గర నుంచి తను ఆశించిన దానికి ఒక చక్కటి లైన్ ఏర్పడే అవకాశం అనేది ఉంది. ఓకే అండి, పద్మచారాణి గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి ఇచ్చేసి ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారండి.